వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. హైదరాబాద్లో జనసేన కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తలపెట్టిన సభకు అనుమతి నిరాకరించడం ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే గన్ పార్క్ దగ్గర రెండు పార్టీల శ్రేణులు బాహాబాహాకి దిగాయి. జనసేన పార్టీ హైదరాబాద్లో నవ నిర్మాణ సభను నిర్వహించాలని నిర్ణయించింది. అయితే శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఈ సభకు అనుమతి నిరాకరించారు. దీనిపై జనసేన నాయకులు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా మంగళవారం ఉదయం గన్ పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. అదే సమయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా అమరవీరులకు నివాళులర్పించడానికి కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటా పెరిగింది. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఇరుపక్షాల మధ్య తోపులాట జరిగి పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరికాదని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.